జోన్ ఉంటుంది. ఆ జోన్కు నేను కూడా పోయినోడిని. అర్థమవుతుందా? ఖోఖోలో వచ్చేసి స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయర్ మంచి ప్లేయర్. ఇదే అథ్లెటిక్స్ పరంగా ప్లస్ ఖోఖో పరంగా మేమందరం కలిసి సెంట్రల్ జోన్కి వెళ్ళాం. బట్ నా సీనియర్ అయినప్పటికి కూడా చాలా ఆ విషయంలో నన్ను చాలా ప్రోత్సాహం చేస్తాడు. ఎందుకంటే బాగా ఆడతాం అనే కాన్సెప్ట్ తోని మా కెప్టెన్ అప్పుడు. ఓకే అన్న 10th ఉన్నప్పుడు మేము 8th సెంట్రల్ జోన్కు ఇవి జిల్లా జోన్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో గెలిచిన తర్వాత మళ్ళీ సెంట్రల్ జోన్కి అనమాట. అంటే ఒక 4-5 డిస్టిక్లు కలిపేసి ఒక టీం అనమాట. ఆ టీంలో మేము సెలెక్ట్ అయ్యాం. ఓకేనా? కాబట్టి ఆటలు అనేవి ఆడుకోవాలా, ప్లస్ వాటికి సంబంధించిన ఒక రకమైన అవేర్నెస్ అనేది మీ పేరెంట్స్ కల్పించాలి. అంటే ఇప్పుడు మేము కానీ ఆడిపించామనుకో ప్రైవేట్ స్కూల్లో ఏమవుతుందంటే మామూలు ఆడిపిస్తున్నారు సార్ చదువు చెప్పడానికి ఆడిపించడానికి స్కూల్కి అనేది అంటారు. అది అర్థం చేసుకున్న వాళ్ళైతే మాకు కూడా ఉంది పిల్లల్ని కొంచెంసేపు ఆడించాలి ఇంపార్టెంట్. ఓకే మీరు ఇంటి దగ్గర ఆడతారు గోళీలు ఆటలు ఇవి కాదు, జస్ట్ లైక్ ఒక గేమ్ అనమాట. ఏదైనా సరే ఇప్పుడు రన్నింగ్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఓకేనా? ఏదైనా సరే అటువంటి ఆటలనే మీరు ఇంటి దగ్గర ఆడుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇది క్లాప్స్ కొట్టండమ్మా.